ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరు బాగున్నారమ్మా? ఎలా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మంచిది. నిజంగా ఉపవాసాలు అయినాక ఎంత అనారోగ్యాలు కదా. ఉపవాసం ఉన్నప్పుడు ఎంత శక్తో, అలాగే తర్వాత మనం అంత బలహీనం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునేసు ఈ ఉదయకాలమున మనందరితో మాట్లాడాలని ఎంతమంది ఉదయం లేచి వాగ్దానం కొరకు, దేవుని స్వరం కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఈ దినమున శుభము కలుగునుగాక. ఈ దినమున అమ్మ మీ ఆశను దేవుడు నెరవేర్చునుగాక, మీ కోరికను నెరవేర్పు చేయనుగాక. మీరేమేమి ప్రార్థన ఉదయకాలంన తెల్లవారుజామున చేశారో, ఏమేమి ప్రార్థన దేవుని దగ్గర మొరపెట్టారో, ఏ విజ్ఞాపన చేశాడో అవన్నీ కూడా దేవుడు నెరవేర్పు జరిగించునుగాక. ఆమేనండి అందరూ. ఎందుకంటే దేవుని మాట చాలా బలమైనది కదా. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, దేవుడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్పు చేస్తాడు. అమ్మా, ఈ రోజున మనందరం ఇలా ఉన్నామంటే దేవుని కృప. రాత్రంతా ఏదన్నా బాధతో ఉన్నారా? వేదన, అనారోగ్యమా, అనుకోని పరిస్థితులు మీ జీవితంలో ఏదైనా ఎదురైనయా? లేదా ఒక శుభకార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేశాడా? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే అన్నారు, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అమ్మ, కష్టకాలంలో, శ్రమకాలంలో కదా దేవుడు ఎంత మంచి అద్భుతమైన దేవుడు అంటే ప్రతి ఒక్కరి ప్రార్థన, విజ్ఞాపన ఆలకించే దేవుడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలోనున్న యావత్తు యెహోవా వలన శపింపబడెను. రాహాబు అని వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు యెహోషువ? యెరికో వాళ్ళ అందరితో 7 మార్లు బూరలు ఊదండి. ఆ బూరలు ఎలా ఊదాలి అంటే యెహోషువ జనులకు ఇలా చెప్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. కేకలు వేయండి కదా, కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు అని చెప్తున్నాడు కదా. ఈ పట్టణంలో ఉన్న యావత్తు అనగా సర్వస్వము కూడా మీకు నేను అప్పగిస్తున్నాను. కేకలు వేయండి. ఆ కేకలు వెనక దేవుడు అద్భుతమైన ఏంటంట ఆశీర్వాదం. ఆ కేకలు వెనుక అద్భుతమైన స్వతంత్రించుకునేంత కృపను దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఏంటి ఆ కేకలు? యెరికో మనం కేకలేస్తుండగా యెరికో గోడలన్నీ కూడా కూలిపోయేటటువంటి కేకలను దేవుడు అక్కడ వారు వేస్తూ ఉన్నారు. నిజంగా అప్పుడేమన్నా కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడు, ఈ శత్రువుని మీకు అప్పగిస్తున్నాడు, ఈ శోధన నుంచి మీకు దేవుడు జయమిస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు కదండి. అందుకని దేవుని బిడ్డలారా, ఇందులో మనం ఒక మాట చూసుకోవాలి కదా. ఆయన సముద్రమును దేవుడు ఆప్ చేయలేదు. సముద్రం ఇక నువ్వు ఎండిపోనుగాక అంటే ఎండిపోతుంది. కానీ చూడండి, దేవుడు సముద్రంగానే ఉంచాడు. ఏది? యెరికో సముద్రం. కానీ అందులో నుంచి ఒక మార్గమును దేవుడు చూపించాడు అంతే. అదిగానే ఉంది, సముద్రంగా. కానీ మార్గము చూపించాడు. సమస్తం కొట్టివేయబడునుగాక అనలేదు దేవుడు. అందుకని మన సమస్యలుగానే ఉంటాయి, ఒక్కోసారి కష్టంగానే ఉంటుంది. కానీ అందులో నుంచి మన కేకలు విని, మా ప్రార్థన విని, మన కన్నీరు విని ఒక మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తాడు కదా. నిజమే, ఒక మార్గం. అందుకే అంటున్నాడు, నీ జీవితంలో ఈ వాక్యం వింటూ ఉదయకాలమున మనందరం అయ్యా ఏకీభవిస్తున్నాం కదూ. తప్పకుండా నీ కొరకు దేవుడు ఒక మంచి మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మార్గము, నాకు ఎటువంటి ద్వారాలు తెరవబడట్లేదు, నాకు మూసుకుపోయిన ద్వారాలు తెరవట్లేదు అని ఒకవేళ బాధపడుతున్నావా? నీ మార్గమును తప్పకుండా దేవుడు తెరుస్తాడు కదా. పరిస్థితులు ఉంటాయి, కష్టం ఉంటుంది, శోధన ఉంటుంది, కానీ తప్పకుండా ప్రభు నీ కేకలు వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ కన్నీళ్లు చూస్తూ ఉన్నాడు. అమ్మా, అయ్యా, దేని కొరకు కన్నీరు కారుస్తున్నావు? ఎవరైనా బాధ పెడుతున్నారా? నీ రక్త సంబంధులు? నిజంగా నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ఏంటంటే అందరూ ఉన్నప్పుడు ఒక ఆమె నాతో చెప్పింది, అమ్మ అందరు ఉన్నప్పుడు
మా ఇంటికి వచ్చేవారు, అందరూ మా దగ్గరికి వచ్చేవారు, అందరూ మా దగ్గర తినేవాళ్ళు. కానీ నిజంగా వాళ్ళందరూ మంచి మంచి ఇల్లు కట్టుకుని మంచి మంచి స్థితుల్లో ఉన్నారు. కానీ చివరికి మేము బాగుపడలేకపోయాం. ఎందుకు అంటే బాగుపడదామనే లోపు మా ఇంట్లో శోధన, మా ఇంట్లో ఉన్నటువంటి మా తండ్రి గారు మరణించాడు. అప్పుడు మాకేమి లేదు. ఇక అందరూ అన్నారా, ఉన్నప్పుడు వీళ్ళు బాగా దోబరా చేశారు అని చెప్పంట వాళ్ళ ఇంటికి ఎవ్వరూ రాకోకుండా ఉండడం మానేశారట. దేవుని బిడ్డలారా, సహజం ఇది కదా మన అందరి జీవితాల్లో. ఈ రోజుల్లో ఎవరైనా డబ్బులను చూసే ప్రేమిస్తున్నారు. ధనం ఉంటేనే వారికి విలువ, డబ్బులుంటేనే వారికి విలువ. దీనులను కానీ మన కుటుంబాల్లో కూడా, బయట వారి దాకెందుకు, మన కుటుంబంలో కూడా ఒక కుటుంబం ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నట్టయితే వారిని ఎవరు ప్రేమించారు కదండి. దేవుని స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు, మన కేకలు విన్న దేవుడు, మన యొక్క అద్భుతాన్ని చూసే దేవుడు, మనం మొర వింటున్న దేవుడు. ఆ కేకలతో ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా నువ్వు వేసే కేకలే కానీ, నువ్వు కార్చే కన్నీరే కానీ, రహస్యమందు చేస్తున్న ఆ ప్రార్థనే కానీ ప్రభువైన యేసు నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్గమును, శ్రమల గుండంలో నుంచి ఒక మార్గమును, శోధన గుండంలో నుంచి ఒక మార్గం, నువ్వు ప్రార్థన చేసిన అంశంలో నుంచి ఎవరో ప్రార్థన ఇది జరుగుద్దో లేదో, అసలు ఇది అవునో కాదని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీతో చెప్తున్నాడు, అది దేవుని చిత్తమైతే దేవుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది ఖచ్చితంగా జరుగుద్ది. అది ఖచ్చితంగా దేవుడు ఇక అవాంతరమైన నీకు ఒకవేళ డబ్బులు ఇచ్చుకోలేకపోయినా, ఈ వివాహము కానీ లేకపోతే ఇది కానీ దేవుని చిత్తము నీ ఎడల ఖచ్చితంగా జరగబోతుంది. అలాగని నువ్వు ప్రార్థన ఆపబాకు, ధైర్యం విడిచిపెట్టబాకు, పోరాడంతే. ఆ పోరాటంలో దేవుడు ఒక మంచి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఎవరైనా మీరు ఈ యొక్క వాక్యం వింటూ ఎదురు చూసినట్టయితే, అయ్యా ఇది జరగదేమో, ఇది జరగటం నీ చిత్తమని ప్రార్థిస్తున్నావా? తప్పకుండా దేవుని చిత్తం నీ ఎడల కార్యము దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అటువంటి కృపవాక్యం వింటున్న మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయ కాలమున ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభా, ఇది జరుగుద్దా, ఇది అవునా కాదా అన్నవారికి ఇది అవును అని మీరే సమాధానం, జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి. ఉదయకాలం ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన మీరు తోడుగా ఉండి చక్కటి ఆశీర్వాద మార్గంను చూపించి తండ్రి రోజంతా తోడుగా ఉండి నడిపించమని, అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను ముట్టమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.